ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ స్పాట్ ఛానల్. ఈరోజు నేను మీకు పొటాటో క్యాప్సికమ్ మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బేసిక్గా క్యాప్సికమ్ అనేదండి చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ ఈ విధంగా చేస్తే క్యాప్సికమ్ తినని వారు కూడా ఈ కర్రీ ఇష్టంగా తింటారనమాట. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. Welcome to Lucky's Spot Channel. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కావలసిన పదార్థాలు: క్యాప్సికమ్ 3 టమాటాలు, మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే 5 వేసుకోవచ్చు, 2 బంగాళాదుంపలు, 5 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, సోంపు అంటారు కదా అండి, డైజెస్ట్ అవ్వడానికి తీసుకుంటాం అది, అల్లం వెల్లుల్లి పేస్ట్, పల్లీలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, ఉప్పు. మరి తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో సోంపు మరియు పల్లీలు మరియు మీ దగ్గర జీడిపప్పు ఉంటే దాన్ని ఒక 5 వేసుకోండి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. జీడిపప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. చూసారా, ఇవి ఫ్రై అయిపోయినాయి. వీటిని నేను మిక్సీ జార్లోకి తీసుకొని ఒక పౌడర్గా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని మరియు పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకోవాలి. దోరగా ఫ్రై అవుతూ ఉండనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 బంగాళాదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసుకున్న 3 టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బంగాళాదుంపని మనం ప్రెస్ చేస్తే అది బాగా మగ్గిందో లేదో టెస్ట్ చేసుకోండి. లేదు అంటే మీరు కొద్దిగా వాటర్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నాకు బంగాళదుంప బాగా మగ్గింది, టమాటా కూడా మగ్గుతుంది కాబట్టి నేను ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే టమాటా మొత్తం బాగా మ్యాష్ అవ్వడం కోసం మరియు మసాలాకి తొందరగా మగ్గడం కోసం యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు మగ్గనిస్తున్నాను. మూత తీసుకొని చూసారా, టమాటాలు మొత్తం బాగా మగ్గిపోయి ఉన్నాయి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ లేదా మీ రుచికి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని కర్రీ మొత్తానికి పట్టేలాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో నేను 3 కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని మరీ చిన్నగా కట్ చేయట్లేదండి, మీడియం ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని
బాగా కలుపుకొని ఒక్క 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనిస్తున్నాను. చూసారా, ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లి, సోంపు మరియు జీడిపప్పు పొడిని యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మీకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అలా ఉంచుతున్నాను. చూసారా, క్యాప్సికమ్ అదంతా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు నేను బాగా కలుపుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు మీ గ్రేవీకి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. నేను రైస్లోకి మరియు రోటీలోకి ప్రిపేర్ చేసుకుంటున్నాను, అందుకని రెండిటికి కలిపి మీడియం థిక్నెస్లో చేసుకుంటున్నాను. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. చూసారా, బుడగలు వస్తూ నా గ్రేవీ మొత్తం చిక్కబడిపోయింది. ఇప్పుడు ఫైనల్గా నేను కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, క్యాప్సికమ్ పొటాటో మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, పూరికి బాగుంటుంది, నాన్స్, సైడ్ డిష్ ప్రతి దానికి బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. మరి చూడండి ఫ్రెండ్స్, నేను డైరెక్ట్గా కర్రీ కూడా తినేయచ్చు ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చూసి చెప్తున్నాను. సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. అంత స్పైసీగా చేయలేదు, మీడియం స్పైసీతో చేశాను ఫ్రెండ్స్. మీరు టూ మచ్ స్పైసీ తినేటట్లయితే మీరు చిల్లీస్ అనేది ఎక్కువ వేసుకోవచ్చు, కానీ డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. ఈ కర్రీ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.